నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి సంస్థను అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల సమస్యకు తక్షణమే పరిష్కారం చూపి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు పవర్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖ రాయడంతో పాటుగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టి కూడా తీసుకెళ్లినట్టు ఎంపీ తెలిపారు. సింగరేణి యాజమాన్యానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో సింగరేణికి ఇబ్బందులు వస్తాయని, కార్మికుల బాధలను పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని, వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆ బాధ్యత అధికారులపైన ఉందని వంశీకృష్ణ హెచ్చరించారు. సింగరేణి సంస్థ ఏదైతే నడుస్తున్నదో దాంట్లో అనేక మంది కార్మికులు నేమ్ చేంజ్ ఇష్యూ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. పదే ఇది మేము పవర్ మినిస్ట్రీకి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడం జరిగింది. బట్టి గారికి కూడా రిక్వెస్ట్ పంపడం జరిగింది. సింగరేణి యాజమాన్యం కూడా వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కానీ మారు పేర్లు విషయంలో వాళ్ళు స్పందిస్తలేరు. సుప్రీంకోర్టులు ఉంది, ఈ కోర్టులు ఉంది, ఆ కోర్టులు ఉందని చెప్పి వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా మారు పేర్ల విషయం మీద అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది కార్మికులు ధర్నాలు, రిక్వెస్ట్లు, డిమాండ్లు ఏదంటే అది వాళ్ళు పెట్టడం జరిగింది. కానీ మారుపేర్ల విషయంలో డెసిజన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈ ఇష్యూ మీద ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సింగరేణి సంస్థ నడిస్తేనే ఈ దేశానికి వెలుగు వస్తుంది. కార్మికుడు ఆయన కష్టం, ఆయన చెమట చిందించి బొగ్గుని బయటికి తీసుకొస్తున్నాడు, కానీ ఆయనకి ఇలా న్యాయం జరుగుతలేదంటే ఇది మంచిది కాదు. కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థ కోసము అనేక మందితోటి పోరాటం చేసి మరి ఆ సంస్థలో ఉన్న కార్మికుల కోసము న్యాయం చేస్తామని చెప్పి వారు పోరాటం జరిగింది. కానీ ఈ రోజు ఆ సంస్థ కార్మికులు చేసే కష్టము, వాళ్ళు చేసే కృషిని మర్చిపోయి కేవలము ఆఫీసర్లు నడిపిస్తున్న ఏదైతే ఈ మిస్ మేనేజ్మెంట్ అవుతుందో ఇది మంచిది కాదు. ఈ ఆఫీసర్లు కూడా అనేక సార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కానీ కార్మికులను మీరు చూసుకోకపోతే, కార్మికుల కష్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు అడ్రస్ చేయకపోతే రేపు సింగరేణినే కష్టాలు ఉంటది. ఆ బాధ, ఆ శాపం మొత్తము మీ ఆఫీసర్ల మీదనే ఉంటదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. ఈ మారుపేర్ల విషయం మీద తక్షణమే ఏదైతే ప్రజలు అడుగుతున్నారో, కార్మికులు అడుగుతున్నారో వారికి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై సింగరేణి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనింగ్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లైనింగ్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం B4 రోడ్ వద్ద ఉన్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ప్రాంగణంలో ఆయన 365వ జయంతి వేడుకలను సంఘ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని NTPC గౌడ సంఘం, గోప అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోప జిల్లా ప్రధాన కార్యదర్శి బందారపు యాదగిరి గౌడ్, గోప ఆర్గనైజింగ్ సెక్రటరీ
మాచిడి మహేందర్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు సింగం సత్యేగౌడ్, పెద్దంపేట శంకర్ గౌడ్ మెరుగు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌడ సంఘ నాయకులు తిరుమల సురేందర్ గౌడ్, దుర్గా ప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, భూమేష్ గౌడ్, రాజమల్లు గౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ఆయన చూపిన బాటలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. जय बोलो सरदार सरवाई पापन की जय बोलो सरदार सरवाई पापन की जोहार सरदार सरवाई पापन गारी की जोहार 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 सरदार सरवाई पापन गारी की जोहार 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 सरदार सरवाई पापन गारी की जोहार 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 सरदार सरवाई पापन गौड गारी की స్వాతంత్రానికి పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితము అణగారిన వర్గాలందరినీ ఏకం చేసి అప్పుడున్నటువంటి రాజులు మరియు పెత్తందారులు దొరల రాజ్యాన్ని అణచివేతను ధిక్కరించి ఈ కల్లు గీత కార్మికుడైనటువంటి పాపన్న గౌడు తన స్నేహితులను ఒక 5-6 ఎంట వేసుకొని 12 మందితో ఏర్పాటు చేసినటువంటి సైన్యంతో 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాలంలో ఉన్నటువంటి మొఘలాయుల చక్రవర్తులను ఎదిరించి వారి యొక్క అణచివేతను ఎదిరించి అనేక రాజ్యాలను ఎదుర్కొని గెలిచి కోటలు నిర్మించి గోల్కొండ కోటను వెళ్ళినటువంటి మహారాజు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. అన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఒక రాజుగా ఉన్నటువంటి అణగారిన వర్గాల వ్యక్తి ఈ రోజున ఈ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ గుర్తించలేకపోయినాయి. ఇప్పుడు ఈ సందర్భంలో చాలా వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రాంత వీరుల్ని గుర్తించి వారి యొక్క విగ్రహాలను పెట్టడం కానీ వారి యొక్క చరిత్రను బయటికి తెలియజేయడం కానీ జరుగుతూ ఉంది. ఇలాంటి వీరులు ఎంతో మంది కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరులు కనుమరుగైపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పటికైనా వీరి యొక్క చరిత్రను కానీ వీరి యొక్క ఘనతను కానీ పాఠ్యపుస్తకాలు పెట్టి నేటి విద్యార్థులకు రేపటి తరానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క చరిత్రను ఇంకా బహిర్గతం చేసి అందరికీ తెలియజేయాల్సిన అవసరం తెలియజేస్తూ విఐపి భద్రతా విధుల్లో ఉన్న పిఓఎస్ఓలు అత్యంత అప్రమత్తతో క్రమశిక్షణతో వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సిపి ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో విఐపి భద్రతా విధుల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, సమాచార మార్పిడి, సమన్వయ అత్యవసర పరిస్థితుల్లో స్పందన తదితర అంశాలపై పిఎస్ఓలకు సంక్షిప్త శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పిఎస్ఓలకు ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ, విశ్వసనీయతతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సంక్షిప్త శిక్షణలో భద్రతా విధులు, శారీరక దారుఢ్యం, అప్రమత్తత, సమాచార మార్పిడి, సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సమాచార గోప్యత, వృత్తి నైపుణ్యం తదితర అంశాలపై పిఎస్ఓలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఏసీపీ ప్రతాప్, రమేష్, ఆర్ఐలు శేఖర్, దామోదర్, రమేష్, మల్లేశం, సిసి, సందీప్ తదితరులు ఉన్నారు. ఆత్మీయతకు నిలువుటద్దంగా పుట్టినరోజున సేవా సంకల్పం విరాజిల్లుతూ ఉంటుందని పలువురు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉండే అష్రఫీ బేగం పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఏటీఎం, రిషిక్ ఎస్టేట్ డెవలపర్స్ మహత్ కార్యం చేపట్టారు. స్థానిక హనుమానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడి బడి పిల్లలకు స్కూల్ బ్యాగులను అందించారు. ఇది ఒక చక్కటి కార్యక్రమం, మాత్రమైనటువంటి కార్యక్రమం. గోదావరిఖనిలోనే పుట్టి పెరిగి ఎదిగి ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి రంగంలో రాణిస్తూ సమాజ సేవ,
సంఘ సేవ, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ సహాయం అందించాలనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి ఓ మహిళామణి పుట్టినరోజు ఈరోజు. మరి గోదావరిఖనిలో పుట్టి చదివినటువంటి అష్రఫీ బేగం, ఈ అష్రఫీ బేగం ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి రంగంలో రాణిస్తూ ఉంది. వారి బర్త్డే ఈరోజు. ఆమె జన్మదినం సందర్భంగా ఆమెకు ఆత్మీయులు, అభిమానులు ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో. నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. సాధారణంగా అభిమానులు కానీ ఆత్మీయులు కానీ ఏం చేస్తారంటే ఆమె బర్త్డే అయితే కేక్ కట్ చేయడం, శాలువా కప్పడం, స్వీట్ ఇవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఆమెకు ఒక మంచి కానుక ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఎవరంటే ఏటీఎం రిషిక్ ఎస్టేట్ డెవలపర్స్. ఈ ఇద్దరు కలిసి ఈరోజు అష్రఫీ బేగంకు ఒక చక్కటి కానుక ఇవ్వాలి. ఆ బర్త్డే ఆమె మరపురాందిగా ఉండాలి, అపూర్వంగా ఉండాలి, ఆమె గమనం, ఆమె భవిష్యత్తు ఒక మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు స్కూల్ బ్యాగులను, ప్యాకెట్ మనీని అందించడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే ఆమెకు ఒక మంచి ఆశీస్సులుగా ఉండాలి. ఆమె రాబోయే కాలంలో మరింత ఎదగాలి, మంచి స్థానంలో ఉండాలి, ఈ సమాజానికి సేవలు అందించాలనేటువంటి ఆలోచన కల్పించడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా అష్రఫీ బేగంకు మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఏటీఎం రిషిక్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా, ఆ కార్యనిర్వాహకులకు కూడా మనం అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మనం చేపట్టినట్టయితే ఇతరులు కూడా సాయం చేసి సమాజంలో ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటూ ఈ నెల 20న సుల్తానాబాద్ కేంద్రంలో ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంఘ బాధ్యులు కడారి సునీల్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఈ నెల ఆగస్టు 20న బేస్తవారం జరపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాకు గుండెకాయ లాంటి కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రచార నిమిత్తం, మహాసభల విజయవంత ప్రచార నిమిత్తం ఈ రోజున సమాచారం ఇవ్వడానికి జిల్లా ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, కష్టజీవులకు సమాచారం ఇవ్వడానికి ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి విచ్చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ 1920లో ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ నేటికి 106 సంవత్సరాలు దాటుతుంది. అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, ఎందరెందరో బలిదానాలు తోటి ఏఐటీసీ నిర్మాణం దేశంలో విప్లవ కార్మికోద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిందనేది గొప్పగా, గర్వంగా చెప్పుకోవచ్చు. ఆనాడు తెల్లదొరలతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం, పని గంటల కోసం పోరాడింది ఏఐటీసీ. ఆనాడు తెల్లదొరలతో పోరాడి 44 కార్మిక చట్టాలు, సమ్మె హక్కు, బోనస్ యాక్టు తదితర కార్మిక చట్టాలు, ఇలా అమలు అవుతున్నటువంటి చట్టాలన్నీ కూడా ఆనాడు సాధించుకున్నదే ఏఐటీసీ అని చెప్పుకోవచ్చు. ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల పండగ విజయవంతంగా జరుపుకున్నాం. పిప్పరమెట్లు పంచుకున్నాం, చాక్లెట్లు, స్వీట్లు పంచుకున్నాం. కానీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళతోనే చట్టాలు చేయించుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ పరిపాలకులు ఇలా విదేశీ జపం చేస్తూనే స్వదేశీ పరిపాలకులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మొత్తం కాలరాచి వేసిరు, పక్కన పెట్టేసిరు. 44 కోడ్లను మొత్తం విభజించి తగ్గించి వాటిని 4 కోడ్లుగా ఇలా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి చట్టాలుగా వాటిని తయారు చేసి భారత పార్లమెంట్లో మేము చట్టం చేసినాం అనేది జీవోలు జారీ చేశారు. ఏఐటీసీ మహాసభలు సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నగరి ఫంక్షన్ హాల్లో ఈ నెల 20వ తేదీన చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర మహాసభలు కూడా
కరీంనగర్లో సెప్టెంబర్ 6, 7, 8 రోజు జరుగుతాయి. దానిలో ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.